Now we'll start the Telugu skit. I request Bhairavi teacher to give us a narration. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభోదయం. ఇది రైతులకు అంకితంగా చేసే స్కిట్ కోసం ఒక సరళమైన భావోద్వేగభరితమైన తెలుగు పరిచయం. అన్నం పెట్టే చేతులకు మా నమస్కారం. ఈ నేల మీద మనం నడిచే ప్రతి అడుగులోనూ రైతు చెమట చుక్క దాగి ఉంది. మన జీవనానికి ఊపిరి పోసేది భూమి అయితే ఆ భూమికి ప్రాణం పోసేది రైతే. ప్లీజ్ ఎంజాయ్ ద స్కిట్. ఏంటి ఇంకా మన గుమస్తా ఇంకా రాలేడు? స్టార్ట్లే అయ్యా. ఏమై అర్జున్ సర్పంచ్ వయస్సా ఏమై అర్జున్ సర్పంచ్ వయస్సా. సరే అయ్యా పోయిరా. అయ్యా అమ్మ దండాలు. వచ్చావా గుమస్తా? వచ్చానయ్యా. పద రైతు దగ్గరికి పైసలు వసూలు చేసుకొద్దాం. సరే అయ్యా. ఏమే నేను రైతు దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు చేసుకొస్తా. సరే అయ్యా జల్దీ పోయిరా. దండాలయ్య అని చెప్పాలి. దండాలయ్యా. రాములు ఇలాడా? ఏమైంది డోరా? ఈ కాగితాలపై సంతకాలు పెట్టు. ఏం కాగితాలయ్యా? ఇవి నీ భూమి కాగితాలు. అప్పు కట్టడం నీ వల్ల కాదు, అందుకే నీ భూమిని నేను తీసుకుంటున్నా. అయ్యా అలా అనకండి. ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమి లేకపోతే మేము ఎలా బతుకుతాం? ఈ పనికి రాని భూమితో నువ్వేం చేస్తావు? అయ్యా అలా అనకండి. ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమి లేకపోతే మేము ఎలా బతుకుతాం? ఇవన్నీ నాకు తెలీదు. ఈసారి నువ్వు అప్పు కట్టకపోతే నీ భూమిని నేను తీసుకుంటా. సరే అయ్యా. బాలపడకు రాములు, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మనం పన్నానికి వెళ్ళి అదేదో ఒక పని చేద్దాం. మనం ఇక్కడ ఉంటే మన బతుకులు మారవు. అలా అనుకోకు సోమయ్య. మనమే ఇలా అనుకుంటే జనాలు ఏం తిని బతుకుతారు? ఒకటి తినాలంటే ఇంకొకరు పండించాలి కదా. మనం నమ్ముకున్న ఈ నేల వదలదు. ఈ పిచ్చి ఆలోచన వదిలి పద వ్యవసాయం చేసుకొద్దాం సోమయ్య. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే. అణు అణువులు నీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం. ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం.
వల్లే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా కళ్ళు కళ్ళుమని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమప్పు మానవాడాలే వేయని నిలువెల్ల మనసు పడగళ్ళు నాకి కడగళ్ళే తీరని రైతు నాగరి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి సిరిము వల్లే చిలుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా కళ్ళు కళ్ళుమని సిరిము వల్లే చిలుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా అమ్మ అయ్యా ఆకలి ఆకలి అన్నం అన్నం అయ్యా అయ్యా ఇదిగోని డబ్బు నాకు డబ్బు అడ్డ అన్నమే కావాలి నన్ను క్షమించు రాములు డబ్బున్న అహంకారంతో నేను చాలా బాధ పెట్టా నన్ను క్షమించు సరే అయ్యా మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా ఆ డబ్బును తినలేం. ఆకలిని తీర్చేది తిండి గింజలు పండించే రైతు మాత్రమే. ఒక్క మెతుకు పండించడానికి పగలనక రేయనక చలికి ఎండకి వానకి తట్టుకుని సుమారు 180 రోజులు పశుపక్షాద బారి నుండి కంటికి రెప్పలా కాపాడుతూ ఇతరుల కోసం ఏ స్వార్థం లేకుండా ఈ పంటను పండిస్తాడు. పంట పొలాలు బీడు భూములుగా మారకుండా రైతులకు అండగా నిలుద్దాం. సేంద్రియ ఎరువులను వాడదాం, రసాయన ఎరువులను నిషేధిద్దాం, చెట్లను పెంచుదాం, పరిశుభ్రతను గాలి పీల్చుకుందాం. ఈ స్కిట్ రైతులకు అంకితం. That was truly heart-touching performance.
highlighting the greatness of our farmers, who are the backbone of our nation. I think these students deserve a huge round of applause. We sincerely appreciate our dear farmers for their tireless effort in feeding the country. A big round of applause to our talented students and dedicated teachers for presenting them this beautiful skit. Now it's time for group photo. I request class teacher and principal.